మరి మన ఎడపల్లికి అట్లాంటి విలేజ్లలో కానీ ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఆ 9 పేర్లు 19 పేర్లు ఏవైతే కట్టని కారణమో అవే స్థలాలు చిన్నగా ఉండి లేదా పునాది కట్టి ఉన్న స్థలాలకు వాళ్ళు కట్టుకోలేక ఇబ్బందుల పాలయ్యేది కట్టలేరు. మరి అది మున్సిపాలిటీలో నడుస్తుంది. మరి ఇప్పుడు ఇక్కడ మనకి ఈ సభ పరంగా వస్తాయి లేదు ఉంది సార్. ఇప్పుడు మున్సిపాలిటీలో ఉంది. మున్సిపాలిటీలో స్థలం చిన్నగా ఉన్నదానికి డబుల్ పోర్షన్ కట్టుకున్న పర్మిషన్ చెప్పారు. అంగన్వాడీలకి 2 స్థలాలు ఇవ్వడం జరిగింది. ఇంకా 2 స్థలాలు కూడా చూస్తున్నాం మేడం. త్వరలోనే అవి కూడా మీకు ఇస్తాం. ఈ అంగన్వాడీలో ఇంతకుముందు గత అంగన్వాడీ కట్టిన పద్ధతి కూడా కరెంట్ లేదు. మా పాలక వర్గం వచ్చిన తర్వాత వాటిలో కరెంట్ మీటర్లు పెట్టి కరెంట్ ఇచ్చినాం మేడం. అది మీకు తెలియజేస్తా ఉన్నాను. అలాగే మహిళా సమాఖ్య యొక్క విజ్ఞప్తి మేరకు 8 మహిళా సమాఖ్య భవనాలు కావాలని వాళ్ళు కోరడం జరిగింది. అందులో 3టికి మేము తీర్మానాలు ఇవ్వడం జరిగింది. ఆ 3 స్థలాలు కూడా ఇంతకుముందు మీకు పడడం జరిగింది. మరొకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒకటి మన ప్రగతి పబ్లిక్ స్కూల్ ఉన్నటువంటి అక్కడ, 2 కచేరి దగ్గర, 3వది మన నాయాపల్లిలో ఉన్నటువంటి హాస్పిటల్ బ్యాక్ సైడ్ కూడా అది ఇవ్వడం జరిగింది. అలాగే మన పోస్ట్ ఆఫీస్ చిన్నగా అవుతుంది, పెద్ద భవనం కావాలని వారు కోరిన వెంటనే వారికి ఇక్కడ షాదీఖానా పక్కన ఉన్నటువంటి 200 గజాల స్థలాన్ని కూడా వారికి కేటాయించడం జరిగింది. అలాగే వేసవికాలం దృష్ట్యా మంచినీటికి ఇబ్బంది కలగొద్దు. గత 5 రోజుల నుంచి కూడా మిషన్ భగీరథ నీళ్ళు రాకపోవడం వల్ల గ్రామంలో చాలా సమస్యలు తలెత్తినాయి. అందుకు అనుగుణంగా వెంటనే మేము పాలకవర్గం అంతా కూర్చొని మాట్లాడి సమీక్ష చేసుకొని వెంబడే 2 ట్యాంకుల దగ్గర కూడా 2 బోర్లు వేయించడం జరిగింది. నాయాబాద్లో ఒక బోరు అక్కడ వేయడం జరిగింది. అలాగే ఇంకా కాలనీలో చిన్న చిన్న గల్లీలో కూడా ఈ 15 రోజుల కాలంలోనే ఆ మిగతా బోర్లు కూడా వేసి ఎడపల్లిలో అందరికీ కూడా మంచినీటి సరఫరా అయ్యే విధంగా చూస్తామని అందరికీ హామీ ఇస్తూ ఉన్నాను. అలాగే ముఖ్యంగా మన గ్రామ సభలో గతంలో చెప్పాం. ఈ గ్రామ సభ వెంటనే మన మార్కెట్ కాంప్లెక్స్ గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. ఆ తదుపరి వెంటనే ఒక ప్రైవేట్ ఇంజనీర్ని పిలిచి దాన్ని మొత్తం కొల్పించి దాని యొక్క ఎస్టిమేషన్ కూడా ఇచ్చడం జరిగింది. త్వరలోనే ఆ మార్కెట్ కాంప్లెక్స్ పనుల గురించి ఆ నిధుల మంజూరు కోసం గౌరవ ప్రధాన సలహాదారు సుదర్శన్ రెడ్డి గారి దగ్గరికి మరియు గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ రామపూర్ అరవింద్ దగ్గరికి వెళ్ళి ఆ నిధుల గురించి మాట్లాడడం జరుగుతుంది కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఇంకో ముఖ్య భాగం సైబజార్ని మొన్ననే ఒక వారం రోజుల కింద వేలంపాట వేయడం జరిగింది. అందులో 8,24,000 రూపాయలకు ఆ సైబజార్ వేలంపాట జరిగింది. ఈ ఇందిరమ్మ ఇళ్లలో 99 ఇళ్ళు మనం ఇప్పటికి ఇచ్చాం. దాంట్లో సుమారుగా 19 ఇండ్లు ఇంకా కట్టలేదు. నేను సర్పంచ్ అయిన మొదట్లో ఇందిరమ్మ కమిటీ సభ్యులతో కూర్చొని సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి ఎవరైతే ఇందిరమ్మ ఇల్లు కట్టుకోలేదో వాళ్ళ దగ్గర నుంచి ఆ క్యాన్సిలేషన్ లెటర్ తీసుకోమని చెప్పి సూచించడం జరిగింది. అది కూడా ఒకసారి ఆ ఇందిరమ్మ కమిటీ సభ్యులకు మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాను. ఎవరైతే కట్టుకోలేదో వాళ్ళ దగ్గర నుంచి ఒక లెటర్ తీసుకొస్తే దాన్ని మనం ఎమ్మెల్యే గారితో మాట్లాడి కొత్త వారికి ఇచ్చే విధంగా మనం ప్రయత్నం చేద్దామని మీకు తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఏదైతే ఇప్పుడు మన మనోహర్ మోహన్ గారు చెప్పినట్టు పట్టణాల్లో G+1కి పర్మిషన్ ఇస్తా ఉన్నారు, మన రూరల్ పరిధిలో లేదు అని ఏదైతే తీసుకొచ్చారో దీనికి తప్పకుండా గౌరవ శాసనసభ్యుల దృష్టికి నేను తప్పకుండా తీసుకెళ్తానని మీకు అందరికీ సభాముఖంగా హామీ ఇస్తా ఉన్నాను. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ మేడం గారు మాట్లాడుతూ సీసీ కెమెరాల గురించి ఇవ్వడం జరిగింది. ఈ మంగళపాడు రోడ్లో మరియు సాడాపూర్ గడ్డ సీసీ రోడ్ల ఏర్పాటుకు మేము ప్రయత్నం చేస్తామని మేడం గారు కూడా హామీ ఇస్తా ఉన్నాను. గతంలో కూడా రామానాయుడు గారు ఉన్నప్పుడు కూడా మనము విలేజ్ నుంచి కొన్ని డబ్బులు కలెక్షన్ చేసి ఇవ్వడం జరిగింది. సోదరుడు రామానాయుడు గారు అవి ఫుల్ఫిల్ చేయలేక 2 లక్షల రూపాయలు అనుకోవడం సుమారు తీసుకుని వెళ్ళిపోయారు. సబ్ సెంటర్ కోసం మనము గౌరవ శాసనసభ్యుల గారికి లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. అక్కడ హెల్త్ సబ్ సెంటర్ A1 ఎడపల్లి ఏ సెంటర్ని కూడా పునరుద్ధరించాలని దాన్ని నిర్మించాలని చెప్పేసి మనం ఒక తీర్మానం కాపు ఇవ్వడం జరిగింది. దాన్ని మన గౌరవ శాసనసభ్యులు మంజూరు చేస్తూ కలెక్టర్ గారికి ఒక లెటర్ రాస్తే సరిపోతుంది. అది కూడా అక్కడ అభివృద్ధి పనులు నిర్మాణ పనులు కూడా ప్రారంభమవుతాయి. అది కూడా ఈ 2 నెలల కాలంలో మొదలైన చర్యలు తీసుకుంటామని మీకు అందరికీ తెలియజేస్తాము. అలాగే మన ముఖ్యమైనటువంటి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నేను గత వారంలో ఢిల్లీ వెళ్ళిన సందర్భంలో గౌరవ పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఆయన ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులకు నిధులు వెంటనే ఈ రైల్వే శాఖతో మాట్లాడి నిధులు మంజూరు చేశారు. ఈ రైల్వే నిధులు మంజూరు చేసేందుకు గౌరవ పార్లమెంట్ సభ్యులకి ఈ సభాముఖంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఈ రైల్వే స్టేషన్ పునరుద్ధరణ కోసం సోదరులతో కలిసి నేను రైల్వే ADRM దగ్గరికి బోధనకి వెళ్ళి వారికి ఒక వినతి పత్రం వేయడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించారు.
త్వరలోనే కూడా ఈ రైల్వే స్టేషన్ పునరుద్ధరణ కార్యక్రమం కూడా మేము చేపడతామని మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. ఏదేమైనా మనము గ్రామంలో పచ్చదనం పరిశుభ్రత మనం ఉంచుకోవాలి. అందుకోసమే మనం గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క ఏదైతే ఆశయాలు ఉన్నాయో ఆ ఆశయాలకు అనుగుణంగా మనం స్వచ్ఛ భారత్ ఎలాగైతే ఉందో మన ఎడపల్లిని కూడా స్వచ్ఛ ఎడపల్లిగా చేద్దామనే ఒక ఆలోచనతో ఎడపల్లిలో బహిరంగ మల విసర్జన బహిరంగ చెత్త వేయడాన్ని మనం పూర్తిగా నిషేధించాం. కానీ ఇప్పుడు అక్కడక్కడ కొన్ని కాలనీల్లో చెత్త బహిరంగంగా వేస్తూ ఉన్నారు. దయచేసి మీరందరూ కూడా గ్రామస్తులు సహకరించి చెత్తను బయట వేయకుండా ఆ చెత్త ట్రాక్టర్లలోనే ఆ చెత్తను వేసి సహకరించాల్సిందిగా మీ గ్రామస్తులందరికీ కూడా పేరు పేరున కడుపులో తలకాయ పెట్టి చెప్తా ఉన్నా. ఇంకోటి ఈ బహిరంగ మల విసర్జన కూడా దాదాపుగా 90% తగ్గింది. ఇంకా కూడా తగ్గాలి. చిన్నపిల్లలు కూడా అక్కడ బయట రోడ్ల పైన కూర్చుంటున్నారు. ఇది కూడా ఆ తల్లిదండ్రులు కొంచెం దీన్ని కూడా దృష్టిలో పెట్టుకుని బహిరంగ మల విసర్జన కూడా దూరం చేయాల్సి నేను అందరూ కోరుతూ ఉన్నాను. అలాగే చూసినట్టయితే మన రంజాన్ వేడుకలకు ఈద్గా దగ్గర కానివ్వండి మరియు కబ్రస్థాన్ దగ్గర కానివ్వండి ఆ మొరం పోసి రంజాన్ పండుగ ఎలాంటి ఆటంకాలు కాకుండా వారికి చర్యలు చేపట్టడం జరిగింది. అలాగే మన హిందూ శ్మశాన వాటిని కూడా దాన్ని పునరుద్ధరించి అక్కడ మోరం వేయించి నెలలు పెట్టి కూడా దాన్ని కూడా మరమ్మతులు చేయడం జరిగింది. ఈ అభివృద్ధి పనుల బాగా ఇవి మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇంకోటి ఈ చెత్త విషయంలో మనం ఒక చిన్న ఆటోను కూడా తీసుకుంటా ఉన్నాం. ఈ వారం 10 రోజుల్లో కూడా అది కూడా ఈ ఆటో కూడా మన ఎడపల్లి గ్రామంలో సందులు తిరుగుతుంది. ఆ చెత్తలోనే ఆ ట్రాక్టర్ ఆ ఆటోలోనే ఆ చెత్తను వేసి ఈ గ్రామాన్ని చెత్త రహిత మన ఎడపల్లి గ్రామంగా తీర్చిదిద్దాం. అందుకు మనందరం కంకణబద్దులే ఉందామని తెలియజేస్తూ ఈ గ్రామ సభకు ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ అధికారులకు అనధికారులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. భారత్ మాతాకి జై. భాగంగా మనకు గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2.5 years కావస్తుంది. అయితే దీంట్లో ఇంతవరకు మనం ఏ విధమైనటువంటి అభివృద్ధి పథకాలు ప్రారంభించుకున్నాం, అవి ప్రజలకు ఎంతవరకు చేరుతున్నాయి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ప్రజలకు ఈ విషయం చెప్పాలి అనే ఒక మంచి థీమ్ తోటి ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసుకున్నాం. దీంట్లో ప్రధాన సంక్షేమ పథకాలు అనే ఈ అంశం పైన కొన్ని కొత్త పథకాలు ప్రారంభించుకున్నాం. అదేవిధంగా కంటిన్యూ కూడా చేస్తున్నాం ఉన్న వాటిని కూడా. సో రైతు భరోసా పథకం కింద మనకు ఎంత తెలుసు, రైతులందరికీ కూడా మనకు రైతు బంధు లాగా ఇంతకుముందు రైతు బంధు ఉండే రైతు భరోసా పథకం అందరికీ కూడా మీకు మొన్ననే రైతు భరోసా మీకు మీకున్నటువంటి విస్తీర్ణం ప్రకారం మీకు జమ అయింది అమౌంట్.